హాయ్ అండి, నమస్తే. నేను మీ జాడే లక్ష్మణ్. ఈరోజు కోంపల్లి పరిధిలో ఉన్నాను. చూడండి, ఒక అంకుల్ పరిగెత్తుతున్నారు. వన్ మినిట్. హాయ్ హాయ్ హాయ్. వాట్ ఇస్ యువర్ నేమ్? My name is Ramesh Babu, Indian Army. ఇండియన్ ఆర్మీయా మీరు? Ah. నైస్. ఏంటండి ఈ వయసులో మీరు ఇట్లా ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఇది చేయాలా? What bro? I am 33 bro. 33. What bro? We are bros. 33. అంటే 33 ఏజ్ మీది? 66. But I cut it 33. 33. ఓకే. మీ పేరు? రమేష్ బాబు అండి. రమేష్ బాబు. ఎక్కడ మీరు ప్రాపర్? మాది సిక్కోలం అండి. సిక్కోలం అంటే శ్రీకాకుళం. బట్ ఐ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. సెటిల్. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయిపోయి ఇక్కడ 2000 నుంచి ఉంటున్నానండి. ఇంత మీరు ఎంత నిజంగా మీ ఏజ్ ఎంత? నాది 68 అండి. 68. అది ఇంత కూడా స్మార్ట్ ఏం లేదండి, మేము బ్రోస్ అండి. 33 ఏజ్ ఆఫ్ 33. వన్ టైం మీలు, నైట్ నట్స్ అండ్ ఫ్రూట్స్, దట్స్ ఇట్. అందరూ ఏంటంటే అన్నంలో పప్పు వేసుకుంటాం, మేము పప్పులో రైస్ వేసుకుంటాం. అన్నంలో పప్పు వేసుకుంటాం అందరూ, మేము పప్పులో అన్నం వేసుకుంటాం. అంటే లిటిల్ బిట్ ఆఫ్ రైస్, హెవీ క్వాంటిటీ ఆఫ్ దాల్ అండ్ కర్రీస్. మరి గట్టు పెరుగు ఎక్కువ తినాలి, గుడ్ బ్యాక్టీరియా. ఐఎమ్ కంప్లీట్లీ వెజిటేరియన్. Complete pure vegetarian. Non-veg em dinner? No, nothing. Even the egg also. We don't touch. Everything is. Non-veg em dinner? Egg కూడా లేదండి. ఏం పెట్టుకున్నది మీరు? ఇవి నీ క్యాప్స్ అంటారండి. ఎందుకంటే మనకి ఇక్కడ బేసికలీ మనకి వాకింగ్ ట్రాక్ లేదు, మట్టితో. ఇది అంతా సిమెంట్ రోడ్డు. సో మనం ఒక స్టెప్ స్పీడ్ గా, ఒక స్టెప్ స్ట్రాంగ్ గా పడితే దట్ విల్ ఎఫెక్ట్ మైండ్. If you put this like this, it will affect in mind. So it want to control, it controls the knee. And with shoes, good shoes, with we can say pushback shoes and knee caps, then it is a belt. Confirm every time this is the belt. Always it tied the కమ్మర్ నడుముని. ఎందుకంటే ఎక్కడైనా స్టెప్ డౌన్ వచ్చేప్పుడు పడితే టక్కన ఇరిగిపోతున్నాడు. ఆ L5 L4 ఎక్కిపోద్ది. దాన్ని హ్యావ్ టు కంట్రోల్, దో ఇట్ షుడ్ బి టైట్. సో దీస్ ఆర్ ది థింగ్స్, నథింగ్ ఎల్స్. అండ్ దిస్ ఈజ్ స్టిక్ ఇన్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్, దే యూస్ టు కీప్. ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్ దగ్గర ఉంటుంది. దట్టు మనకి ఏంటంటే ఇట్ విల్ గివ్ సమ్ ఊపు. అంటే మీకు జస్ట్ ఒక రెథమిక్, ఈ హ్యాండ్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి ఏంటంటే అప్ టు ఈ భుజాల వరకు ఈ చెయ్యి వెళ్ళాలి. సింగిల్ కాకుండా ఏదో ఉంటే అలాగా. సమ్ టైమ్ ఆఫ్టర్ ది ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ బికమ్స్ లైక్ దిస్. జై హనుమాన్. Like this, it will. I will put one hand the stick, another this will be like this movement. This is style. నా దగ్గర ఇది 3-4 క్యాప్లు ఉంటాయండి, డిఫరెంట్ ఇవి. బ్లూ బ్లాక్ అంటాను. సో అకార్డింగ్ టు ది డ్రెస్ ఆ క్యాప్లు వేసుకొని, నాకు ఆల్మోస్ట్ ఆల్ ఫ్రమ్ మేడ్చల్ టు సుచిత్ర ఐఎమ్ ఓన్లీ పర్సన్ ఈ క్యాప్ పెట్టుకుంటారు. మీరు ఎక్కడికి వెళ్ళా క్యాప్ అయినా రాలేదా అంటే చాలు, ఐఎమ్ ఐడెంటిఫైడ్. నేను జనరలీ 7 to 8 kilometers చేస్తానండి. మెడిచల్ వెళ్ళను. ఇక్కడ నుంచి నేను కొంపల్లిలో స్టార్ట్ చేయనండి. కరెంట్ ఆఫీస్ కొంపల్లి అక్కడ ఉంది, బ్యాక్ మెవడీ బిల్డర్ స్టార్ట్ చేసి హనుమాన్ టెంపుల్కి వెళ్తాం. అండ్ బ్యాక్ టు ఎన్సీఎల్ వెళ్తాను. మళ్ళీ బ్యాక్ టు హనుమాన్ టెంపుల్కి వస్తాను. మళ్ళీ బ్యాక్ టు ఎన్సీఎల్ వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతాను. 2 times ప్రతిరోజు ఈవినింగ్. మార్నింగ్ నాకు యోగా ఉంటుందండి, స్ట్రెంగ్త్ అండ్ యోగా. ఈ హ్యాండ్స్, ఈ ఫింగర్స్, ఈ థైస్, ఈ నడుము, హెడ్, రౌండ్స్, భుజాలు, వీటన్నిటికీ మూమెంట్ ఇవ్వాలి. ఈ వాకింగ్ అంటే పర్ డే ఆల్మోస్ట్ ఆల్ నేను 11 to 12,000 స్టెప్స్ వేస్తానండి. ఒక యూత్ కి మినిమం 10,000 స్టెప్స్ ఫర్ హెల్తీ
people, for youth, they should put minimum 10 to 11,000 steps అండి. నాకు చిన్న డౌట్ సార్, మాకు ఏంటంటే చాలా ఇప్పుడు ఏజ్లలో మనం చూస్తూ ఉంటాము, 20 సంవత్సరాలకే వాళ్ళు అంటే ముఖాలు నొప్పి, నడుము నొప్పి అని చూస్తూ ఉంటారు మనము. మరి మీ ఏజ్ లో కూడా ఇంకా యంగ్ గా అంటే యూత్ కి మీరు ఇచ్చే అంటే మీ నుంచి మెసేజ్ ఏంటంటే, యూత్ ఎవ్రీ 30 minutes కి యూ మస్ట్, ఎక్కడైనా కూర్చున్నప్పుడు యూ మస్ట్ గెట్ అప్ అండ్ మేక్ అ లిటిల్ బిట్ ఆఫ్, జస్ట్ మనం ల్యాప్టాప్ ఆన్ చేసిన నిలబడి కూడా మనం ఆపరేట్ చేయొచ్చు. సో పీపుల్ ఏం చేస్తారు, ఇప్పుడు కూర్చొని ఉన్నాం అనుకోండి, జస్ట్ లైక్ దిస్, ఈ కాల్ని ఇలాగ మనం తిప్పుకోవచ్చు. అది కూడా ఒక యోగా సార్. ఈ మొత్తం ఈ ట్విస్ట్, కూర్చొని ఉన్నాం, జస్ట్ ట్విస్ట్ ట్విస్ట్ ట్విస్ట్, ఇది కూడా యోగా అన్నీ మీకు ఇప్పుడు చూడండి. దీనివల్ల మీరు ఉదయం లేవగానే మీకు అన్ని స్టిఫ్ గా ఉంటాయి. ఖచ్చితంగా ఇలా చేయాలి. ఇది ఇప్పుడు మీకు ఏం పని అండి, మామూలుగా మాట్లాడి ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు, ఇలాగంటే ఇట్లా ఎవరో చెప్తారు మాకు బట్ అంతే, ఇది ఓన్లీ దిస్ మచ్. ఇది ఏదంటే మొత్తం తిరిగిపోద్ది. ఇప్పుడు మీకు మనకి ఎక్కడైనా టర్నింగ్ పాయింట్ ఉందో అక్కడ, ఇప్పుడు సైకిల్ చూడండి, వీల్ తిరుగుతున్నప్పుడు మనం ఆయిల్ వేయకపోతే స్టక్ అయిపోతుంది. అలాగే ఇది మూమెంట్ పార్ట్. సో దీన్ని మనం అప్పుడప్పుడు తిప్పుతుండాలి. మామూలుగా అయితే ఇలాగ లిఫ్ట్ చేస్తాం, కానీ ఈ రౌండ్ క్లాక్ మీకు రాదు. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఈ హ్యాండ్ ఇప్పుడు నేను తిప్పేట్టు మీరు చెప్పలేరు, ఎందుకంటే మీకు ఇలా దూరం నుంచి ఇలాగ తిప్పుతారు మీరు. నాది ఇది ఈ పొజిషన్. సో ఇక్కడ కూడా మనకి ఫ్రోజన్ షుగర్ వస్తుంది, షుగర్ ఉన్నాడు ఫ్రోజన్ షుగర్ వస్తుంది, వాడు ఇవన్నీ చేసుకోవాలి. సో మనం రెగ్యులర్ ముందే చేస్తే మనకి ఏది రాదు కదండి. ఇప్పుడు మనం ఏంటంటే ప్రికాషన్ ఇస్ బెటర్ దెన్ ప్రివెన్షన్ లాగా, ఏమీ లేవండి. హ్యాపీ లైఫ్, మనకి హ్యాపీ బతికేద్దామండి. ఏముంది, నాకేం కష్టం అనిపించింది. ఒక్కొక్క నిమిషం అండి, డాక్టర్ దగ్గర పోయినా ఏదో కొత్త రోగాలు మాకు కనిపిస్తున్నాయి మా యూత్ లలో ఈ రోజు చూస్తే. మీకు అలాంటి ఏమి నథింగ్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ అండర్ మై కంట్రోల్. 67 ఏజ్ లో ఏం కంట్రోల్, అంతా కంట్రోల్ అండి. ఇప్పుడు ఎవ్రీ మూమెంట్ కూడా నేను మామూలుగా వాకింగ్ అనే కాదు, లేచినప్పుడు కూడా టక్కని లేవడం, టక్కని తిరగడం తప్పించి ఆ ముసిలి ఛాయలు అంటే మేము చిన్న వయసు కదండి, మాకు అంత వయసు లేదు కాబట్టి మేము కొద్దిగా మేము ఎంత వయసు వచ్చేప్పటికి ఏం చేస్తామో మాకు తెలియదు. కానీ ఇప్పుడు ఆయన ఎప్పుడైనా యూత్ కు ఒక మీ తరపు నుంచి మెసేజ్ ఇవ్వండి. మనం ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు డబ్బు సంపాదించుకుందాం అనుకుంటారు, డబ్బు సంపాదించినా అనుభవించే యోగ్యత మనిషికి ఉండాలి. ఎన్ని కోట్లు ఉంటే ఆరోగ్యం బాగులేకపోతే మనం జీరో. హెల్త్ ఈజ్ వెల్త్. ఇప్పుడు మనకి అంతా సంపాదించాము, తినలేము, చూడలేము, నడవలేము. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మనీ? మనకి రిక్వైర్మెంట్ ఎంతో అంత సంపాదించుకొని ఫిజికల్ యాక్టివిటీ షుడ్ బి మస్ట్. అది డైలీలో మీరు ఫుడ్ తిన్నారా తినలేదా. ఇప్పుడు ప్రజలు ఏంటంటే లాంగ్ ఫాస్టింగ్ చేసేస్తారు, అంటే 14 గంటలు. ఇది కాదు, మీకు బర్న్ చేయాలి, లోపు నుంచి అగ్ని పుట్టాలి, ఫైర్ రావాలి. ఫైర్ రావాలంటే ఎప్పుడు వస్తుందండి ఫైర్? 2 రాళ్ళు కొట్టుకుంటేనే ఫైర్ వస్తుంది. మీకు తిండి మానేస్తే ఫైర్ రాదు. ఐఎమ్ టెల్లింగ్ ఫ్యాక్ట్. అది డిఫరెంట్ అండి. ఇవన్నీ ఉపవాస రైట్ అండి. ఇప్పుడు ఇలా గుద్దుకుంటే వచ్చిన 2 రాళ్ళు కొట్టుకుంటే వచ్చిన ఫైర్ మీరు కలుపు మార్చుకుంటే రాదు కదా, అది ఫ్యాక్ట్ కదా. ఆ ఫ్రిక్షన్ మీకు కలగాలంటే ఫిజికల్ యాక్టివిటీ మెయిన్. ఫిజికల్ యాక్టివిటీ చేసిన ఉపవాసాలు ఎందుకండి, ఫాస్టింగ్ ఎందుకండి? మీరు మామూలుగా 1 టైం 2 టైమ్స్ మీల్ చేయండి, హ్యాపీగా జంక్ ఫుడ్ తగ్గించండి, దట్స్ ఇట్. జంక్ ఫుడ్ తగ్గిస్తే యూ విల్ బి హ్యాపీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ పేరు మరొకసారి? రమేష్ బాబు, ఇండియన్ ఆర్మీ. ఓకే, రమేష్ బాబు గారితో కలిసి నాకు చాలా హ్యాపీ అనిపించింది మిత్రులారా. ఎందుకోసం అంటే ఈ రోజు ఇక్కడ రోడ్ కోంపల్లిలో మేము వెళ్తుంటే సార్ చూడడం చూసాను, నాకు చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా చెప్తున్నా సార్, మీ స్వాగతాలు కూడా నాకు నిజం పూల వర్షంతో వర్షం కూడా మరి నిజంగా మన అదృష్టం. హెల్త్ ఇస్ వెల్త్ అంటున్నారు రమేష్ బాబు గారు, ఏదైతే ఇండియన్ ఆర్మీ. మీకు 100 వందనాలు సార్. నిజంగా మీకు ఈ ఏజ్ లో కూడా ఇప్పటికి మాకు 33 అని ఏజ్ చూస్తుంటారు. దయచేసి విద్యార్థులు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పొద్దున మరి సాయంత్రం మీ ఆరోగ్యం కోసం, హెల్త్ కోసం కూడా ఒక 1 అవర్ టైం కేటాయించండి దయచేసి. ఏది ఎంత సంపాదించి కూడా వేస్ట్ అని అంటున్నారు సార్ గారు. క్లారిటీగా పెద్ద మనిషి, తన అనుభవం ఉంది. హెల్త్ ఈజ్ వెల్త్, అంతకంటే పెద్ద ఆస్తి ఏం లేదని చెప్తున్నారు. చూస్తున్నాను కెమెరామెన్ సాయితో నేను మీ జాడే లక్ష్మణ్.